అనుదిన అన్నోదశుది కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము జ్ఞానం గల సేవకుడు లేక బుద్ధి గల లేక జ్ఞానము గల సేవకుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు, అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును. ఉదయకాల వేళలో ప్రతి ఉదయకాల వేళ ఆయన సన్నిధికి చేరి గనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు వంటి దేవాది దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. జ్ఞానము గలవాడు రాజులకిష్టుడు, బుద్ధిహీనుడు అవమానమును పొందుకుంటాడు అని మనం చూస్తుంటున్నాం. జ్ఞానం గలవాడు లేక బుద్ధి గలవాడు అని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడుగా ఉంటాడు. కానీ జ్ఞానం లేకుండా అవమానకరంగా ఎవరైతే నడుచుకుంటారో అట్టి వారి మీద రాజు కోపం చూపిస్తాడు. మాట చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయిరి అని చెప్పి చూస్తుంటున్నాం. ఇదే 6వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 14వ వచనంలో రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢపరుచుకొని సూర్యుడు అస్తమించే వరకు అతని విడిపించుటకు ప్రయత్నం చేశాను అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలు విషయంలో మరి దేవుడు ఎంతో కృప చూపించాడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ప్రధానులలో, అధిపతులలోనూ మరి ప్రఖ్యాతి నొందినవాడు. రాజ్యమంతటి మీద అతను నియమించవలనని రాజు యొక్క ఉద్దేశం. అయితే 4వ వచనంలో మనం చూస్తే అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెను. నీతిగా, నిజాయితీగా, బుద్ధి కలిగి మరి ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తుంటారంటే ఒక నింద మోపాలను చూస్తారు. అది కుటుంబమైన, సంఘమైన, సమాజమైన ఒక యథార్థమైన హృదయం కలిగి నమ్మకంగా ముందుకు సాగుతున్నప్పుడు వారి మీద ఒక నింద మోపాలను చూస్తారు. అవును, అపవాది ఎలా ఉంది అంటే గర్జించే సింహం వలె
మరి వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎవరి మీద తప్పులు మోపుదాం, ఎవరి మీద అపనిందలు మోపుదాం, ఎవరిని దారి తొలగిద్దాం, మంచిగా ఉన్న జీవితంలో మరి చిచ్చు పెడదామని చెప్పేసి చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ప్రధానుల్లోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందినవాడు కనుక రాజ్యమంతటి మీద అతను నియమింపడని రాజు యొక్క ఉద్దేశం. అయితే ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని తగిన హేతువు చూస్తూ ఉన్నారు. కానీ దానియేలు నమ్మకస్తుడై, నమ్మకం కావాలి. ఎక్కడ ఉన్నా, కుటుంబంలో ఉన్న, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న, మాట మాట్లాడిన, పాట పాడిన, వాక్యం చెప్పిన, బోధ చేసిన, ఆరాధన చేసిన యథార్థత ఉండాలి, నమ్మకం ఉండాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు. ఇక్కడ గమనిస్తే దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని చూస్తున్నాడు. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఆశ్రయించిన వాడు, దేవుని యందు నిలకడగా ఉన్నవాడు, దేవుని వాక్యం చదువుతున్నవారు, దేవుని యందు ప్రార్థన చేస్తున్నవారు ఎలా ఉంటారు? నిలకడగా ఉంటారు. యోసేపు నమ్మకంగా, మరి అంత శోధన వచ్చినా కూడా నమ్మకంగా ఉండి వస్త్రాలు విడిచిపెట్టి వెళ్ళిపోయినవాడుగా ఉన్నాడు. దానియేలు నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. ఇక్కడ గమనిస్తే దానియేలులో ఏదైనా తప్పు, లోపము చూడాలని వాళ్ళు లోపమైన కనుగొనలేకపోయారు. అయినా ఎంత మరి శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనిస్తే దానియేలు జ్ఞానము కలిగి నమ్మకమైన సేవకుడుగా చెప్పుకున్నాడు. కాబట్టి రాజు అతని మీద ఇష్టం చూపించాడు. అవును, ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, ఎప్పుడైనా యథార్థమైన హృదయం కలిగి ఉంటామో, వారికి మెండైన దీవెనలు ఉంటాయి. ఇష్టపడతాడు. నీ రాజు నా రాజు ఎవరు? అదిగో మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. పాలు పొందుమని అన్నకాడ 2 అనే అంకె ఉంది. కింద చూస్తే ప్రవేశించుమని. ఒక పని చెప్పినప్పుడు నమ్మకంగా ఉండాలి, యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. 26వ వచనంలో కూడా చూస్తే అక్కడ 26వ వచనంలో, అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడని నీవెరుగుదువా అని చెప్పచ్చు. ఈ యొక్క పరలోక రాజ్యం గురించి ఒక వృత్తాంతం ఇక్కడ చూస్తాం. ఒక మనుషుడు దేశాంతమునకు ప్రయాణమై వెళుతున్న సందర్భంలో అక్కడ మరి కొంతమందికి తలాంతులు ఇచ్చిపోయాడు. మరి 5 తీసుకున్నవాడు 5 సంపాదించాడు, 2 తీసుకున్నవాడు 2 సంపాదించాడు. 1 ఇస్తే వాడేం చేశాడు? దాన్ని తవ్వి భూమిలో పాతిపెట్టి. అవును, కృపావరములు దేవుడు అనుగ్రహించాడు. దేవుని యందు నమ్మకం ఉన్నవారు, దేవుని జ్ఞానం కలిగిన వారికి ఎన్నో మెండైన దీవెనలు కలిగజేస్తాడు. ఇది పరలోక రాజు
ఆయన గురించి వర్ణన మనం చూడవచ్చు ఇక్కడ. ఎందుకంటే సామెతల గ్రంథంలో మనం చూసాము కదా, సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో అక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో అక్కడ 35వ వచనంలో బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు. ఈ సేవకుడు ఎవరు? నా సేవకుడు ఎవరు? బుద్ధి కలిగిన వాడు, ఆయన పాపము లేనివాడు, పాపము చూడనివాడు, పాపం ఎరుగనివాడు. అటువంటి గొప్ప దేవాతి దేవుణ్ణి కలిగినటువంటి నీవు నేను ధన్యులం. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు. పాపము చేసింది మనము, అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి మనల్ని ప్రేమించాడు దేవుడు. నీ ఎడల నా ఎడల ఆ ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ చూపించాడు. తృణీకరింపబడి, హేళన చేయబడి, అవమానపరచబడి, క్రుద్ధపడి, కొట్టబడి, మరి నిలువెల్ల గాయాలు పొందాడు. ఉమ్మివేతలు, కేకలు, ముఖంపై ఉన్నటువంటి ఆ వెంట్రుకలు పీకారు, కొరడాలతో కొట్టారు, ఎంతగా అవమానపరిచారు, తృణీకరించబడ్డాడు, నలగగొట్టబడ్డాడు. కసాయి అని గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగ మౌనంగా ఉన్నాడు. అన్యాయమైన తీర్పు పొందాడు. ఎవరి కొరకు? నా సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తు. అటువంటి సేవకుడు నిత్యత్వంలో తండ్రితో కూడా ఉన్నటువంటి ఆయన నీ కొరకు నా కొరకు భూమికి దిగి వచ్చి భూలోకంలో ప్రధాని పాటలు పడ్డాడు. సొగసును స్వరూపమును కోల్పోయాడు. నీ కొరకు నా కొరకు ఆ మండుటెండలో మిట్ట మధ్యాహ్నము వేళ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. రక్తం చిందించాడు. ఆ రక్తమును మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేశాడు. జ్ఞానం కలిగిన సేవకుడు, క్రీస్తు జ్ఞానమైనటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అటువంటి సేవకుణ్ణి హృదయంలో చేర్చుకొని, దేవా నేను ఘోర పాపినని ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. ఒప్పుకున్న వారు విశ్వాసంలో నిలకడగా ఉంటారు, విశ్వాసంలో ముందుకు సాగుతారు, జ్ఞానయుక్తంగా మాట్లాడతారు, జ్ఞానయుక్తంగా ముందుకు సాగుతారు, ఆయన సేవిస్తారు యథార్థమైన హృదయంతో. దానియేలు నమ్మకంగా ఉన్నాడు, దీవించబడ్డాడు, ఘనత వహించబడ్డాడు. యోసేపు నమ్మకంగా ఉన్నాడు. అవును, నీవు నేను కూడా ఆయన వస్తున్నాడు, వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని మరి భుజము తట్టి చెప్పేవాడిగా మనం ఉండాలి. అలా ఉండటానికి కృప చూపించినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. జ్ఞానమైన క్రీస్తును ఉదయకాల వేళలో తండ్రి ప్రభువ స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్రములు. మా దేవుడు, మా రాజు, మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడు తండ్రి, అట్టి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.